హాయ్ హలో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు వచ్చి అడవిలో పెరిగే సీర్ మిరపకాయలు అయితే మీకు చూపిస్తాను. చిన్నగా ఉంటాయి, చాలా ఘాటు అయితే ఉంటాయి. మీలో ఎవరైనా వీటిని చూస్తుంటే కామెంట్ చేయండి. చాలా పవర్ అయితే ఉంటుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఆ మొక్క ఇదేనమాట. ఇక్కడైతే చిన్న చిన్న మిరపకాయలు అయితే ఉన్నాయి చూడండి. చిన్నసి మిరపకాయలు ఇవి. వీటి ఘాటు అంటే మరి నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మామూలు ఘాటు అయితే ఉండదు. మీలో ఎంతమంది వీటిని చూస్తున్నారు, వీటి యొక్క పవర్ని తెలుసుకొని ఉన్నారంటే కామెంట్ చేయండి. చిన్నగా అయితే కొన్ని పండిపోయి ఉన్నాయి, అవి పెద్దవైతే పెరిగావు. ఇవే సైజ్ అనమాట. మీకు పండిన కాయలు అయితే చూపిస్తున్నాకండి. వెనకాల మీకు ఎర్రగా అయితే కనిపిస్తుంటాయి చూడండి. ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఒక మిరపకాయ. తర్వాత మంచిది చిన్నది ఒకటి చూసారు, ఎంత చిన్నసి ఉన్నాయో. చాలా చిన్నగా అయితే ఉంటాయి ఇవి. ఇలానే చిన్న చిన్నగా అయితే పండుతుంటాయి. మీ ప్రాంతాల్లో కూడాను ఈ యొక్క చీరమిరపకాయలు అనేవి ఉంటే కామెంట్ చేయండి. మా ప్రాంతపు అడవుల్లో అయితే మా మాయవాళ్ళ ఊర్లోనే, మా ఊర్లో అయితే చాలా తక్కువ, ఎక్కడో ఒక దగ్గర అనమాట, చాలా తక్కువ కనిపిస్తుంటాయి. మా మాయవాళ్ళ ఊర్లో అయితే మాత్రం అక్కడెక్కడైతే ఉంటాయన్నమాట. చూసారా, ఇవన్నీ కూడా మా వాళ్ళు అయితే సేకరించి సంతలో తీసుకెళ్ళి అమ్ముతారు. కానీ వాళ్ళు కేజీ 450 అంటారు, కానీ 450 అయితే కొనరనమాట. చాలా తక్కువ అడుగుతారు, 50 రూపాయలు, 100 రూపాయలు, 150 ఇలాగైతే అడుగుతుంటారనమాట. వీటి పువ్వులు అయితే ఇలా ఉంటాయి చూడండి, చిన్న పువ్వు ఇదే. ఈ చీర మిరపకాయలు అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ చిన్ని వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.